బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. 700 కోట్ల రూపాయలు కాజేసిన డీకే జెట్ టెక్నాలజీ సంస్థ బోర్డు తిప్పేసింది. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ డీకే జెట్ టెక్నాలజీ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులను సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపీ పెట్టింది. మొత్తం 700 కోట్ల రూపాయలు దండుకొని చేతులెత్తేసింది. 3 రాష్ట్రాల్లో 55,000 మందికి పైగా బాధితులు ఉండగా హైదరాబాద్ వ్యాప్తంగా 18,000 మంది బాధితులు ఈ ఉచ్చులో చిక్కుకున్నారు. ఇక దీంతో మీడియాకు తమ గోడు వెళ్లబోచుకునేందుకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ కు వందలాది బాధితులు చేరుకుంటున్నారు. కాగా తమ కంపెనీపై నమ్మకం కలిగించేందుకు సంస్థ తొలుత ఇన్వెస్టర్లకు లాభాలు చూపించింది. ఇన్వెస్ట్ చేసిన కొన్ని నెలల పాటు ఇన్వెస్టర్ల అకౌంట్లో డబ్బులు జమ చేశారు కేటిగాళ్లు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో కూడా ప్రమోషన్లు చేయించారు. లాభాలు వస్తూ ఉండడంతో అప్పు చేసి గోల్డ్ అమ్మి మరీ బాధితులు పెట్టుబడులు పెట్టారు. చివరికి 700 కోట్ల రూపాయల వరకు దండుకుని మోసగాళ్లు పరారయ్యారు. అయితే బాధితుల్లో ఒకే వర్గానికి చెందిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. 700 కోట్ల రూపాయలు కాజేసిన డీకే జెట్ టెక్నాలజీ సంస్థ బోర్డు తిప్పేసింది. ఇక తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ డీకే జెట్ టెక్నాలజీ సంస్థ ప్రజల నుంచి పెట్టుబడులు సేకరించింది. అయితే లాభాలు పక్కన పెడితే అసలుకే టోపీ పెట్టింది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వెనెల. ఏదైతే హైదరాబాద్ లో నయా మోసం కూడా బయటపడ్డది. ఏదైతే డీకేజీ టెక్నాలజీ అనే సంస్థకు సంబంధించి కూడా 700 కోట్లు తొకార వేసినట్టుగా కూడా నిజాలు బయటకు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. దీంతో దాదాపుగా 30,000 మంది సంబంధించి కూడా వాళ్ళు పెట్టుబడి పెట్టారు. ఒక 3 రాష్ట్రాలకు సంబంధించి ఏపీ, తెలంగాణతో పాటుగా మహారాష్ట్రలకు సంబంధించిన వాళ్ళు పెట్టుబడి పెట్టి మోసానికి గురైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ కంపెనీకి సంబంధించి కూడా ఏదైతే హైటెక్ మోసం కూడా సంబంధించి చెప్పవచ్చు. ఎందుకంటే మాదాపూర్ కు సంబంధించి ఈ కంపెనీ ఒక సంస్థను ఏర్పాటు చేసింది. దీంట్లో పెట్టుబడి పెడితే తక్కువ వడ్డీ చెల్లిస్తామని కూడా వాళ్ళు చెప్పారు. దానికి సంబంధించి కూడా వీళ్ళు అంటే గత 3-4 నెలల నుంచి కూడా వాళ్ళకి చెప్పినట్టుగా కూడా వాళ్ళకి సంబంధించి వడ్డీ చెల్లిస్తూ వచ్చారు. దానికి అత్యాశపడి కూడా దాదాపు 30,000 మంది దీంట్లో నష్టపోయారు. ప్రధానంగా వాళ్ళు అంటే ఒక చైన్ మార్కెట్ సిస్టమ్ లాగా అంటే కొంతమంది పెట్టుబడి పెట్టారు. వాళ్ళకి సంబంధించి చెప్పినట్టుగా ముందు నుంచి కూడా వడ్డీ చెల్లిస్తూ వస్తుంది. ఇక ఏదైతే గత కొద్ది నెలలుగా కూడా వడ్డీ చెల్లిస్తూ వస్తూ ప్రధానంగా కొద్ది రోజుల క్రితం సంబంధించి కూడా ఆ సంస్థకు సంబంధించి కూడా పూర్తిగా మూసివేయడంతో కూడా ఈ మోసానికి గురైనట్టుగా కూడా వీళ్ళంతా కూడా బాధితులంతా గుర్తించుకున్నారు. వాళ్ళకి సంబంధించి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్ సంబంధించి కూడా దాదాపు 30,000 మంది నిన్న బాధితులు ఒకే చోట కూడా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి ఆ కంపెనీ పైన కూడా కేసు నమోదు చేయాలి. తమకు సంబంధించిన ఆ పెట్టుబడినంతా కూడా వెనక్కి తీసుకురావాలని కూడా ప్రధానమైన ఆ డిమాండ్ కూడా ప్రభుత్వం చేసిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక దీనిపైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. ఇక ప్రధానంగా ఏదైతే వాళ్ళకి సంబంధించిన డబ్బుకు సంబంధించి అంటే 2018 నుంచి కూడా కొంతమంది డబ్బులు పెట్టినట్టుగా కూడా పోలీసులు గుర్తిస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు అంటే బాధితులకు సంబంధించి కూడా ఫిర్యాదు చేశారు. ఇక కంపెనీ పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ 403, 406, 420 పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన దర్యాప్తు జరుపుతున్నారు. దీంట్లో 30,000 మందికి పైగా పెట్టుబడి పెట్టినట్టుగా కూడా ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. మరికొంతమందికి సంబంధించి కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది పెట్టుబడి పెట్టారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళ కుటుంబీకులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సన్నిహితులు, స్నేహితులకు కూడా పెట్టుబడి పెట్టించినట్టుగా కూడా ఇప్పటికే ప్రాథమికంగా పోలీసు రిపోర్ట్ లో తేలింది. ఇక కంపెనీ పైన కూడా ఇంకా ఇతర చోట్లకు సంబంధించి ఈ రాష్ట్రాలే కాకుండా ఇతర చోట్ల ఇట్లాంటి కంపెనీకి సంబంధించి పాల్పడుతున్న దానిపైన కూడా పోలీసు గుర్తిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దాదాపుగా దీంట్లో 7,000 కోట్లకు పైగా కూడా
వాళ్ళకి సంబంధించిన పెట్టుబడి గుర్తించారు. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా వేగవంతం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వాళ్ళు నిన్న మూకుమ్మడిగా సమావేశమయ్యారు. మరి సంబంధించి కూడా మరికొన్ని రోజులు అంటే రేపు లేదా ఎల్లుండికి సంబంధించి కూడా వాళ్ళు సిసిఎస్ కమాండ్ కంట్రోల్ కూడా అక్కడ అందరూ ధర్నా చేస్తామని కూడా ఇప్పుడు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పోలీసులు సైతం ఈ కేసును కూడా స్పీడప్ చేసినట్టుగా తెలుసు. ప్రధానంగా ఇట్లాంటి కంపెనీకి సంబంధించి కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇక తొకారా పెట్టే కంపెనీలకు సంబంధించి కూడా ఇక చైన్ మార్కెట్ సిస్టమ్ సంబంధించిన కంపెనీ పైన కూడా పోలీసులకు సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు ఇట్లాంటి కంపెనీలో షేర్ పెట్టొద్దని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కూడా ఇప్పటికే ప్రజలంతా కూడా అత్యాశకు వెళ్లి ఇట్లాంటి కంపెనీకి సంబంధించిన ప్రలోభాలకు లొంగుతున్నారు, పెట్టుబడులు పెడుతున్నారుగా పోలీసులు వాళ్ళు చెప్తున్న నేపథ్యం ఏంటి. మరికొన్ని రోజులకు సంబంధించి కూడా దీనిపైన కూడా పూర్తి ఎత్తున ఇట్లాంటి కంపెనీల పైన కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా ఇట్లాంటి కంపెనీలకు సంబంధించిన కఠిన చర్యలు తీసుకుంటాం ఒకవైపు పోలీసులు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ కేసు సంబంధించి కూడా స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ప్రాథమికంగా దీంట్లో 30,000 మందికి బాధితులు నష్టపోయినట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి కూడా పోలీసులు స్పీడప్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ హరీష్. कंपनी है जो कि माधापुर लोकेशन पे थी। इन लोगों को यूट्यूबर के द्वारा प्रमोट करके इन लोग ने आम पब्लिक से ज्यादातर इन्वेस्टमेंट हासिल किया। इसके बाद 5 ईयर तक चली। इसके बाद धोखा देके इन लोग ने भाग गए। अभी मैं भी एक इन्वेस्टर हूँ। ये कंपनी का 10% पे इन लोग दे रहे थे मंथली पे आउट। तो पे आउट आना जुलाई से बंद हो गए। तो ज्यादातर पब्लिक वहाँ पर विजिट करी ऑफिस को जाने के बाद पता चला कि इन लोग पैसे लेके गायब हो गए। स्टाफ का बहाना यही था कि हमारे स्टाफ के साथ कोई मिसबिहेव करा, इसलिए हम लोग ऑफिस क्लोज कर, यही उन लोग बोल के 1 मंथ तक डिले करे। इसके बाद ऑफिस हमेशा के लिए क्लोज हो गए। फिर जो स्टाफ के घर पर भी जाकर हम लोग ने पता लगाया कि उन लोग कहाँ पर रहते क्या नहीं।